వస్తువుల ధరలు వెళ్ళిపోయి దాని మీద విద్యార్థులు ఇబ్బంది పడుతుండే దాన్ని సౌహృదంతో తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు డైట్ ఛార్జీలతో పాటు కాస్మెటిక్ ఛార్జీలు పెంచి ఈరోజు హాస్టళ్లలో భోజన వసతులను మెరుగుపరిచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పూర్తిగా గల్ఫ్ మీద ఆధారపడినటువంటి పేద ప్రజానీకానికి గల్ఫ్లో జరిగే నష్టాన్ని పూరించాలంటే ఇప్పటి వరకు ఈ దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా, ఒక కేరళ మినహా మిగతా ఏ రాష్ట్రం కూడా గల్ఫ్ బాధితులను ఆదుకోవడానికి ముందుకు రానటువంటి పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి ఈరోజు ఏదైనా కారణంతో గల్ఫ్ దేశాలలో ఏ గల్ఫ్ కార్మికుడైనా నష్టపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్తో పాటు వాళ్ళ కుటుంబానికి విద్యా సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని తీసుకోవడం ఏదైతుందో అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సంవత్సర కాలంలో జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో రైతుల కోసం ఈ ప్రభుత్వం 57,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ, 25 లక్షల మందికి రుణ విముక్తులు చేసింది. వీటికి తోడు రైతులకు సాగునీటి అందించే నీటిపారుదల ప్రాజెక్టులకు నిర్వహణ కోసం సుమారు 10,000 కోట్లు ఖర్చు పెట్టింది ఈ రాష్ట్రంలో. గడిచిన 10 ఏళ్లలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చినటువంటి 7 లక్షల కోట్ల అప్పులకు ప్రతి నెల వడ్డీలు కిస్తులు సుమారు 60,000 కోట్ల రూపాయలు చెల్లించినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పులు తీర్చడంతో పాటు ఏడాదిలోగానే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టింది. మహాలక్ష్మి గృహజ్యోతితో పాటు 50,000 పైచలకు ఉద్యోగాలను చేపట్టి యువ వికాసాన్ని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్తు ఫ్రీ, ఆరోగ్యశ్రీ పరిమితి పథకాలు పెంపుతో ఈ రాష్ట్రంలో ఒక పక్క అభివృద్ధి, మరొక పక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పార్టీగా ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వీటికి తోడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం సంక్షేమ పథకాల కొరకే 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి పరిస్థితి. హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం 1,00,000 కోట్ల పనులు మొదలుపెట్టింది. మెట్రో 2వ దశ, రీజనల్ రింగ్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్లు, జంక్షన్ అభివృద్ధి, ఉస్మానియా కొత్త ఆసుపత్రి, మూసి పునర్జీవం, జంట నగరాల ఎల్లంపల్లి నుంచి మరో 20 టీమ్స్ గోదావరి నీటిని తరలింపు, స్కిల్ యూనివర్సిటీ ఫ్యూచర్ శిక్షణ పనులకు మొదలుపెట్టింది. తొలి ఏడాది ప్రజాపాలనలో విజయోత్సవాల భాగంగా హైదరాబాదే కాదు మిగతా పట్టణాలు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2వ పెద్ద నగరంగా గుర్తించి వరంగల్ నగరానికి 5,000 కోట్ల పైసలకు అభివృద్ధి పథకాల కోసం పనులను మంజూరు చేసి దాని అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. ఇది ఒక పక్క ఇటు జరుగుతుంటే జిల్లాలో, ముఖ్యంగా ఈ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు రోజు ఉదయం లేచి నుండి తప్పుడు ఆరోపణలు, తప్పుడు మాటలతో ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నా మహాలక్ష్మి పథకం ద్వారా, ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించినంత వరకు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం ఏర్పడిన తొలి 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు, ట్రాన్స్జెండర్లకు, విద్యార్థినులకు, బాలికలకు ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ఇప్పటి వరకు 3,26,00,000 మంది మహిళలకు ఉచిత సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. తద్వారా మహిళలకు 129 కోట్ల రూపాయలు లభిస్తుంది. జిల్లాలో ప్రతిరోజు సగటున 93,000 మంది జిల్లాలలో మహిళలు, ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. 500 వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చిన హామీ మేరకు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ను సరఫరా చేస్తున్నాం. ఈ పథకం ద్వారా జిల్లాలో 2.20 లక్షల పైసలు కుటుంబాలకు 20.50 కోట్ల రూపాయల లబ్ధి చేకూరడం జరిగింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కింద తక్కువ విద్యుత్ వినియోగిస్తున్న గృహాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్తును అందిస్తుంది.
ఈ పథకం కింద ప్రతి నెల జిల్లాలో సగటున 2.47 లక్షల కుటుంబాలకు జీరో బిల్ అమలవుతుంది. తద్వారా ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఈ పథకం అమలుకు వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు గృహ వినియోగదారులకు 86.49 మేరకు లబ్ధి చేకూరిందంటే ఇది కాంగ్రెస్ విజయం కాదా అని సందర్భంగా నేను ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్నాను. దీనికి సంబంధించిన ప్రభుత్వం సబ్సిడీ రూపేణ ఇప్పటికే 75.85 రూపాయలను ట్రాన్స్కోకు చెల్లించడం జరిగింది. పంట రుణాల విషయంలో 2 లక్షల రూపాయల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆగస్టు 15వ తారీఖున ప్రారంభించి నేటి వరకు 4 విడతలుగా ఈ జిల్లాలో 1,612 మంది రైతులకు 782.30 రూపాయలని నిన్నటి వరకు ఈ జిల్లాలో రుణమాఫీ రూపాన చెల్లించినటువంటి పరిస్థితిని ఈ ప్రతిపక్షాలు కనిపించకపోవడం ఏదైతుందో వాళ్ళ గుడ్డితనానికి, వాళ్ళ అజ్ఞానానికి, వాళ్ళ అపరిపక్వతకి నిదర్శనంగా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో అభివృద్ధి పాలన ఒకవైపు, సంక్షేమ పథకాలు ఒకవైపు నడిపిస్తూ ముందుకెళ్తున్న సందర్భంలో ఈరోజు మీతో కలిసి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మీతో కలిసి ఇవన్నిటిని కూడా ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు చెప్తున్నాం. ఇవే కాదు, రాబోయే కాలంలో ఈ జిల్లాలో ఇంకో ప్రధానమైన ఇచ్చినటువంటి హామీ నిజాం షుగర్ పునరుద్ధరణ కోసము ఏదైతే ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఉందో దానికోసం సుమారు 200 కోట్ల పైచీలకు అప్పును చెల్లించినటువంటి పరిస్థితి. దాని నివేదిక రాగానే త్వరలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచి